ఖండించాల్సిన అవసరం మీకు ఉంది. సో ఖండించవచ్చు మీరు. లేదంటే మీరు చట్టపరమైన చర్యలు పోలీస్ కేసు పెడతారు, ఇంకోటి పెడతారు. సో ఆ విధంగా కూడా మీరు లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా మీరు దాడి చేసే అధికారం కావచ్చు, డైరెక్ట్ గా వచ్చి భౌతికంగా దాడి చేసే అధికారం ఎవరికి ఇవ్వలే. అండ్ అలాగే దీనిపైన కూడా ఈ విధంగా జరిగే దాడిల పైన కూడా కోర్టులలో కూడా కోర్టులలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆ విధంగా కూడా పోలీస్ అధికారులు స్పెషల్ గా కేర్ తీసుకొని ఇమీడియట్ గా యాక్షన్ వచ్చేటట్టు కూడా చూడాలి. బికాజ్ మనం చూసిన రీజన్ గా పుల్లే రవీందర్ జర్నలిస్ట్ రవీందర్ అన్న పైన దాడి కావచ్చు ఎన్ని రోజులు. సో ఆగస్ట్ 15 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆగస్ట్ 16 or 17 పైన ఆయన పైన దాడి జరిగింది. అండ్ అలాగే మనం నిన్న 24th ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ 1 week అయినా సరే ఎవరు కూడా మాట్లాడలేదు దానిపైన. అక్కడున్న పోలీస్ అధికారి వాళ్ళు ఒకటే సామాజిక వర్గం, దాడి చేసిన వ్యక్తి ఒకటే సామాజిక వర్గం, అలా అక్కడున్న ఎమ్మెల్యే కూడా ఒకటే సామాజిక వర్గం. అంటే ఇప్పుడు కూడా రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పేసి నడిపించే తరుణంలో కూడా సో మళ్ళీ రీసెంట్ ఒక కులం సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ దాడి జరిగినాక కూడా ఆల్మోస్ట్ 1 week అయిన తర్వాత కూడా సామాజిక వర్గం అంటారు పెద్దన్న ఆ అన్నయ్య నా కులానికి ఆ అన్నయ్య అని చెప్పి చెప్తారు. సో వాళ్ళన్నా మాట్లాడాలి కదా అట్లీస్ట్. సో వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడేమో ఆ కులానికి పెద్దగా మేముంటాం, మీ కులానికి పెద్దగా మేముంటాం అని చెప్పేసి చెప్తారు. అంటే దాడి అనేది కులపరంగా అక్కడ దాడి జరిగినా లేకుంటే మనం చేసే వృత్తిపరంగా దాడి చేసినా దాడిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే మరోసారి స్ట్రాంగ్ గా నేను ఏం చెప్తున్నా అంటే ఇది జర్నలిస్ట్ పైన దాడి కాదు, కంప్లీట్ గా జర్నలిజం పైన దాడి. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుతున్నాం, రేపు ఇంకోల పైన ఆల్రెడీ గతంలో ఇక్కడ కూర్చున్న చాలా మంది పైన కూడా దాడులు జరిగి ఉన్నాయి. సో అప్పుడు ఖండించడం, ఇప్పుడు ఖండించడం, రేపు కూడా ఖండిస్తాం. అంటే ఖండిస్తూనే ఉందామా, లేకుంటే దాడి జరగకుండా పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. ఆ విధంగా మనం అడుగులు వేయాలని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. జై తెలంగాణ. సో నేను 2 అంశాలు చెప్తున్నా. ముందుగా ఈ విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి వెళ్ళి భూపాలపల్లికి చిట్యాలలో జరిగినటువంటి ఘటన తెలుసుకున్నటువంటి మా పృథ్వన్న, జర్నలిస్ట్ రగన్న, కాలేజ్ టీవీ సీన్ అన్న, ఇంకా చాలామంది రాకేష్ అన్న చాలామంది వెళ్ళిరు అక్కడికి. కానీ యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ సరే అప్పటిదాకా ఆ సందర్భం ఎవరికి తెలియదు అక్కడ దాడి జరిగిందని. కానీ అక్కడ మన తొలివేలులో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఈ ఛానళ్ళల్లో చూసిన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి తెలిసింది అక్కడ ఒక దళితుని మీద, ఒక దళిత జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని తెలియగానే అసలు ఇట్లాంటి సమావేశం హైదరాబాద్లో ఈ దళిత సంఘాలను చెప్పుకునేటటువంటి ఈ నాయకులు మరి ఏడెవరో నాకైతే తెలియదు. కానీ మొదటగా మీ అందరు కూడా కృతజ్ఞతలు అన్న, క్రాంతి దళకి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తొలివేలుకు రగన్నకు కావచ్చు, సీనన్నకు కావచ్చు, పృథ్వన్నకు కావచ్చు. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య మీద ప్రజలకు, తెలంగాణ సమాజానికి మొత్తం తెలియజేస్తున్నారు మీరు. అయితే రెండో విషయం, చాలామంది ఇందాక మాట్లాడుకుంటూ జర్నలిస్ట్ మీద దాడి జరిగింది కానీ ఒక అహంకారం, ఒక బలుపుతోని కూడినటువంటి ఎవడైతే ఆ మధువంశి అనేటోడు ఉన్నాడో, సో రాజ్యాంగం రాకముందుకు 1950 కంటే ముందు ఇదే బలుపు, ఇదే అహంకారం, ఇదే కొవ్వు, ఇదే మస్తి. రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఇదే బలుపు, ఇదే మస్తి, ఇదే కొవ్వు. 50 లక్షల మంది ఉన్న మాదిగల మీద భూపాలపల్లిలో నీకు ఎలాంటి భయం లేకుండా, నీకు ఎలాంటి వణుకు లేకుండా 50 లక్షల మంది తెలంగాణలో మాదిగలుర్రు అని తెలిసినా, ఇందాక మన అన్నవాళ్ళు చెప్పుకుంటా 25 కిలోల బస్తా వండితే అలా సగం మిగులుతుంది అని చెప్పేసి ఒక లెక్క ఉన్నది కదా. సో రేవంత్ రెడ్డి అన్నమాట. అట్లా ఉన్న మీరు భయం భక్తి లేకుండా దాడి చేసిరంటే మీరు ఎంతకు తెగిడ్చిరో ఇప్పటిదాకా చెప్పినటువంటి రాకేష్ అని చెప్పండి కొన్ని ఉదాహరణలు. నీ మీద ఆల్రెడీ SC ST అట్రాసిటీ ఉన్నది, కానీ అక్కడ డిఎస్పీ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించినటువంటి నిన్ను జాతున్నారుగా, పందికొక్కులాగా నిన్ను జాతున్నారు కదా. సో వాళ్ళకు కూడా తెలియనటువంటి అంశం ఏంటంటే SC ST అట్రాసిటీ కేసులో ఒకవేళ గనక ఎవరైనా వచ్చి అల్లా తలదూర్చి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే వాళ్ళను కూడా తీసుకుపోయి 14 సంవత్సరాలు బయటికి రాకుండా చేయొచ్చు, దాన్ని కరెక్ట్ నిర్వర్తించగలిగితే. కానీ ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరంటే దళిత సంఘాలు ముందుకొచ్చి, అరే ఒక జర్నలిస్ట్ నికార్సుగా పోయి అసలు ఆయన సమస్యే కాదు, అది ప్రజా సమస్య, ఇప్పటిదాకా వచ్చారు అన్నవాళ్ళు కూడా, ఆయన సమస్య మీద పోయి వార్తను రాస్తే ఆ సమస్య రాసినటువంటి జర్నలిస్ట్ మీద అది హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఆయన మీద దాడి చేస్తే ఇప్పటిదాకా కనీసం కూడా పట్టించుకోకుండా ఆయన మీద ఇంత జరుగుతున్నా కూడా మాట్లాడలేదు అంటే మరి మీరు ఎవరికి నాయకులు, లేకపోతే మరి మీరు ఎందుకు తిరుగుతారో అర్థం కావట్లేదు. కానీ సో ఇంకొకటన్నా, సరే మీరు చేస్తున్నటువంటి పోరాటం చాలా మంచిది,
తెలంగాణలో ఉన్నటువంటి ఏ జర్నలిస్ట్ మీద ఇప్పటిదాకా నిజంగానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన ప్రతి మనిషికి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మనిషి అయినా జర్నలిస్ట్ అంటే గుర్తింపు అంటే ఏంటంటే ఒక సమస్య మీద ఏ మూలనున్నా పోయి మాట్లాడేది ప్రజలకు చూపిస్తుందంటే వాడు జర్నలిస్టే. అట్లాంటి జర్నలిస్టుల మీద, డిజిటల్ జర్నలిస్టుల మీద పెద్ద నిఘా ఉందన్న. ఈ ప్రభుత్వం వచ్చినాక పెద్ద నిఘా పెట్టిరు. సో మీలాంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి ఒక చట్టం తీసుకొచ్చేటట్టుగా అందరం కలిసి పోరాటం చేద్దామన్నా. సో తెలంగాణలో ఏ జర్నలిస్ట్కి దాడి జరిగినా కూడా మీరు ముందలు ఉంటారు కాబట్టి సో దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద మంచిగా మాట్లాడుకుని అందరం కూడా దాని మీద ఒక కమిటీని అంతా ఫామ్ చేసి దాని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.